చింతపండు ముచ్చట ఒకటి వస్తుంది అలా పేపర్లా. చింతపండు ఎక్కడా కూడా ఇలా నేటి మాట రాయలే, రాస్తలేడు. నా మీద ప్రేమ తగ్గింది మా మల్లేష్కి. ఏం మల్లేష్, ప్రేమ తగ్గిందా నీకు? ఏమిటికి రా ప్రేమ తగ్గితే ఎట్టరా? వస్తలేదా? వస్తుంది మల్లేష్. ప్రేమ తగ్గకూడదు కదా నీకు. ఇక మల్లేష్, ఇక నువ్వు జానీ వాకర్ మంది పెట్టి అమ్మాలరా. ఇక మావాడు జానీ వాకర్ మంది అవుతాడా? జానీ వాకర్ మంది అయితే ఇక పెట్టాలి. అంగట్లంట ఎలక్షన్లకు ఇచ్చిన మందు ఇట్లా పెట్టి అమ్ముతారట. మరి మల్లిగాడు 500 రూపాయలు కాదని ఇచ్చింది, దాన్ని కూడా అమ్మాలి. జానీవాకర్ మందు కూడా ఇచ్చిండు ఎమ్మెల్సీ అయితానికి. ఆ కొట్ట కూడా పెడితే బాగుందా ఇలా జానీవాకర్? మల్లిగాడు కాస్ట్లీ ఎమ్మెల్సీ. అందరూ 10,000 కోట్లు 20,000 కోట్లే, 10,000 కోట్లు 5,000 కోట్లే. మా మల్లేశ గారు 2,000 కోట్ల పక్కన సున్నా పెట్టరా మీ దండం పెడతా. 20,000 కోట్ల కాస్ట్లీ ఎమ్మెల్సీ. అందుకే కాస్ట్లీ లిక్కర్ పెడతా ఉండ జానీవాకర్. సిగరెట్ ఏదిరా మనది? మన బ్రాండ్ సిగరెట్ ఏంది? ఇగో కంతలు ఉబ్బినాయి, ఈ జపాటు ఉబ్బినాయి సిగరెట్లు మంద అయితే. మరి అంగట్ల మద్యం అమ్ముతారటనే. మలేషియా గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు వీళ్ళందరూ. మమ్మల్ని అమ్మిన వారు అంగట్ల. మరి బీసీలను సంతల సరుకు లెక్క కాంగ్రెస్ లోని మోకాల దగ్గర మా అమ్ముకొచ్చి ఎమ్మెల్సీ దొబ్బిన దొంగనా కొడుక, నువ్వు కూడా గిట్నే అమ్మినావు మమ్మల్ని. ఆయన కోటర్లే అమ్ముతాడు, కానీ నువ్వు మా తలకాయలే అమ్మినావు కదా కాంగ్రెస్ వారికి, దొంగనా కొడుకు. ఎన్నికల్లో వచ్చిన లిక్కర్ నట అంగట్లో అమ్మిన సామాజిక కార్యకర్త రణం రవణ. అట్లా కాదు, మంది ముంచే మల్లేశ జానీవాకర్ మంది పెట్టరా. నీ మందు జానీవాకర్ కదా పెట్టాలి. వెజిటేబుల్ మార్కెట్ లో లిక్కర్ అమ్ముతాడు వాడు. యూట్యూబ్ లో అమ్మిండి బూతులు. వీడు యూట్యూబ్ లో బూతులు అమ్మిండి కొడుకు. నువ్వు నన్ను మంది అమ్ముకుంటా అన్నావు కానీ వాడు యూట్యూబ్ లో బూతులు అమ్ముకొని బతికి ఎమ్మెల్సీ అయ్యిండు. ఆంబోతులకే పలిచింది మా సొమ్ము తిని. అది జగమెరిగిన సత్యమేనా? అమ్మకంతో అవాకైనా పబ్లిక్. ఇప్పుడు అవాకే అవుతాను నిజమే. ఇప్పుడు అవాక అయ్యే ఏంద్రయుడు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టినోడు, మా కడ చేప అడక తిన్నోడు, ఈ కుక్క ఇంతగానట పరిచింది ఊరప్పది లెక్క అని మీ పరిచయం అవుతున్నాడు. నిజంగా అవాక అవుతుంది 5 రోజు. వాస్తవమేనా? ఇక రివర్స్ లో మా ఛానల్ డిగ్రీ చేసే కాడికి, మా ఛానల్ హ్యాక్ చేసే కాడికి ఎదిగినంటే మామూలు చెప్పినారా? అది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం అట. గునుకుల కొండాపూర్లో విచిత్ర సంఘటన జరిగిందని చెప్పేసి రాసిండు. మా చింతపాండు కూడా ఇంక రేపో మాపో రోడ్ల మీద బీసీల తలగట్టి బీసీ ఒకటి అంది. మంత్రి పదవికి బీసీలు అందరూ నమ్ముతా, మంత్రి పదవికి బీసీలు అందరూ నమ్ముతా. రేపు అమ్ముతానికి కూర్చుంటాడేమో. ఎలా కూర్చుంటావురా? తెలంగాణ సెక్రటరీ ముందు కూర్చో. బీఆర్ఎస్ ఓనికి, బీజేపీ ఓనికి, కాంగ్రెస్ ఓనికి ఏలమై అర్రాసు పాట వాడు. బీసీ మంత్రి పదవి ఇస్తావా? ఏ మంత్రి పదవి ఇస్తావు? నీకు ఇన్ని ఓట్లు. కాంగ్రెస్ వాడు నువ్వే మంత్రి పదవి ఇస్తావు? నీకు ఇన్ని ఓట్లు. ఇట్లా అర్రాసు పాట వాడు రేపు బీసీలు నమ్ముతాడు కొడుకుడు. అమ్మేతందుకే నా మరి అన్ని చేసేది లంగా పనులు. ఆ సంగతి తెలియదు నానే మనకు. అంబోతు రాసింది నేను. బీసీలకు కేటాయింపులు కొండంత, కేటాయింపులు కొండంత కదరా నాయన. మామూలు కథ కాదు. ప్రపంచకంలో 20,000 కోట్లు ఆస్తుంది మనం. చిన్న ముచ్చట్నా? బరాబరేనే. కానీ చేసిన ఖర్చు మాత్రం ఘోరంతే అంట. మనందరం శాయపది వేసిందేమో కొన్ని కోట్లు అయింది, 20,000 కోట్లు అయింది. మనకిచ్చింది ఎంతరా? ఆడొకటి ఇదొకటి అటుకొచ్చుకొని వీడియో చేసుకొని సంపాదించుకుంది ఎక్కువ. 20,000 కోట్లు సంపాదించింది. కానీ మనకిచ్చింది గార్దుకుంటే ఏమన్నా మళ్ళేసా మహిమా కొట్టి శాయపదలు లంగమ్మక కూడా. గత 10 ఏళ్ల పాలనలో ఇదే పరిస్థితి. కార్పొరేషన్లకు పూర్తిగా నిర్వీర్యం చేసిర్రట. కారు డ్రైవరు కార్యాలయం తప్ప కార్పొరేషన్లకు పెద్దగా నిధులు కేటాయించలే. గత సర్కారులో ఒక్క కార్పొరేషన్ పై రివ్యూ జరగలే. రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా పంటలు దెబ్బతిన్నట్టు చెబుతుంది. కానీ పంట నష్టానికి పరిహారానికి అస్సలే ఇప్పుడు ఎమ్మెల్సీ మారండి అంతా. ఎమ్మెల్సీ ఇప్పుడు సిద్ధపండు వాడు కూర్చొని మారాయని చెప్తున్నావా? మరి పల్లి పడాల జోలేరుడా. ఒక ఆయన నన్ను రోజు అడుగుతాండ, మహేష్ అన్న మాట్లాడు, మహేష్ అన్న అని అంటుండు. నీ దండవాన పెడుతుంది జర, నువ్వు చూసుకోవే. మీ ఎమ్మెల్సీ ఓటు వేసినావా? నిరుద్యోగులే ఓటు. నిరుద్యోగుల ఎమ్మెల్సీ. మరి మీ ఈ సన్నాసి నా కొడుకు తిని పందుతానికి పోతాడా? మమ్మల్ని మాట్లాడమంటారు. ఈయన అడగరానే మీరు? ఏరా మల్లేశా మరి మా కోసమైన ఏరా ఉద్యోగాలని ఒక్కరాన్ని ఇలా కావాలి. కానీ పంట నష్టానికి పరిహారం అసలే పొందడం లేదు. గత సర్కారు ఫసల్ బీమాను గాలికి వదిలేసింది. మరి ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుందా?
లేదా అనే దానిపై స్పష్టతనిస్తే బాగుంటుంది. యాదాద్రి గుడి నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం చెప్పిండి దొంగ కొడుకు ఇప్పుడు యాదాద్రి మీద మరి మనవద్ది కాదురా లంగా, మననే పోయినాడు. అందుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిర్రట. వారందరినీ ఈ ప్రభుత్వం మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలట. శాసన మండలిలో చింతపండు మల్లేశ ఇక పల్లి పటాణిలో ఎంబేసి మీ గురించి మాట్లాడడు. ఇప్పుడు బీసీలు అంగట్లు అమ్మాలి. అంగట్ల ఒక బీసీ ఓటుకి ఎన్ని పైసలు ఏడుస్తాడు? 20,000 కోట్లు కాదు నాయన, ఇంకో 2 సున్నాలు పెట్టుర్రి, 20 లక్షల కోట్లు చెప్పుర్రి అని చెప్తారు రేపు 2028లో. మరి గడ సంపాదించే తనకేనా ఈ కొడుకు అన్ని చేసేది? సో మలేషియా గారు ఎక్కడా కూడా నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి బస్సులు వేసుకొని వచ్చి వంగవాడి మీకు పొరుదాడాలు అడిగిస్తున్నారు. మాట్లాడరు కూడా. ఎందుకంటే మీరు బలిసి ఓటేసిరు, మీరు ఓటేసి మా రైతుల్ని ఏపిచ్చురు. ఇన్ని రోజులు మీరు ఒక్కరే బాధపడరు. ఇప్పుడు రైతు కూడా బాధపడతాడు, రైతు కూడా ఎడతాడు. మాకు రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, ఏది రాలే, గాలి గుట్టిందలా వచ్చింది. మరి అంత మంచి గవర్నమెంట్ తెచ్చినందుకు మీకు శుభాకాంక్షలే. మంచిగా బతుకురి, చాలా గొప్పగా బతుకురి. మా రేవంత్ అన్న మా మలేషియానికి ఎంగేజ్మెంట్ వేస్తామంటే వాడు వాగుతూనే ఉంటాడు, మీరు ఇంటనే ఉండరు. ఇంకా వాడు మాత్రం మీ గురించి పట్టించుకోడు. మాటల యుద్ధం అట, కేంద్రంపై కావాలని బురద తల్లుతురట. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర సర్కారు బదనాలు చేస్తున్నారట. జాతీయ అబద్ధాల పోటీలు నిర్వహిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు అవార్డులు పక్కా వస్తాయట. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన 811 టీఎంసీలు, కానీ కేసీఆర్ 292 కేసులు చాలని ఒప్పుకున్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి దారదత్తం చేసిరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అది మల్లేష్ గారి ఇప్పుడు కులసోపతి కింద రాసిన తెలుసు. మన దగ్గర ఉండాలి కదా. మరి ఆయన బిర్రుకు వస్తే అటు బీఆర్ఎస్ వాడు కాదన్నా, ఇప్పుడు కేటీఆర్ కాడు వేయండి దేకలే, ఇటు పోతే రేవంత్ కాడు పోతుంది దేకలే. మరి రేపు మన బండి సంజయ్ దేకలేమని రాస్తాడు. నాకు తెలుసు కదా జోలి. ఎవరో లంగమల్లి హిడ్మాను మోసం చేసి చంపిర్రట. కాంగ్రెస్ నేత దురహం వల్ల ఎన్కౌంటర్ జరిగిందట. వైద్యంపేట నమ్మించి పోలీసులకు పట్టించిండట. హిట్ లిస్ట్ లో ఉన్న వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదట. మావోయిస్టు పార్టీ సంచలనం లేక విడుదల చేసిందంట. మరి ఆయన అసమంజిత లిస్ట్ లో ఉంటే జాగ్రత్త ఆయన. హిట్ లిస్ట్ ఉన్నవాట నువ్వే పట్టించావంటారు. హెల్త్ చెకప్ పేరు తీసుకొచ్చి మరి ఎన్కౌంటర్ చేయించారని అంటారు. అది ఎంతవరకు నిజో తెలియదు. సో ఇది ఈరోజు వార్తలు కనిపిస్తున్నాయి. మరి ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలు ఉండరు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కుదిరితే లైవ్ పెడతా. దయచేసి ప్రతి ఒక్కరిని ఒక విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ సేన నిలబడాలి మీ ముందరంటే మీరు జస్ట్ ఒక లైక్ చేసి సరిపోతుంది. దాదాపు 1000 మంది లైవ్ చూసారు, కానీ లైక్ చేయమంటే మాత్రం మీరు లైట్ తీసుకుంటారు. దానివల్ల మళ్ళీ కూడా ఛానల్ లీడ్ అయ్యే ప్రమాదం ఉన్నది. మీ దగ్గర ఆల్రెడీ సాక్ష్యాలు ఎన్నో బయట పెట్టిన మన ఛానల్ పైన జరుగుతున్న కుట్రలు, మరి మీ సహకారం కావాలి. ఇక మరి